ఈ రోజు నిఫ్టీ 50 ఒకానొక స్టేజ్‌లో 24,400 ట్రిగ్గర్ అవుతదని మనం అనుకున్నాం. బట్ డే హై నుంచి డేలోకి 130 పాయింట్స్ డిప్ అయింది. సెకండ్ హాఫ్‌లోనే నిఫ్టీ 50లో 100 పాయింట్స్ వరకు డ్రాప్ అయితే మాత్రం మనం చూసాం. ఇన్‌ఫాక్ట్ సెన్సెక్స్‌లో కూడా అలాంటి డిక్లైన్ కనిపించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో అయితే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటి నుంచి స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అవుతూ కొంచెం డౌన్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. అంటే డౌన్ సైడ్ అంటే ఎంత గ్యాప్ అప్ చూపించిందో అంతలో కొంత ఒక 50-60% డిప్ అయిపోయింది. ఎందుకు మార్కెట్‌లో ఫాల్ వచ్చింది? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వి హావ్ టు అండర్‌స్టాండ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇండియా వీక్స్ ఈరోజు మార్కెట్ ఫాల్ అయినా కూడా డిక్లైన్ వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి? థర్డ్ వన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అబౌవ్ నిఫ్టీ 50 సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం. దాని అబౌవ్ సస్టైన్ అయితే ఏం జరుగుతుందని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు రైట్ నో మార్కెట్ క్లోజ్ అయిన దాన్ని బట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అబౌవ్ క్లోజ్ అయింది కాబట్టి ఎలా మార్కెట్ ఇక్కడ నుంచి పెర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సాటర్డే అండ్ సండే హాలిడే, ఈ 2 డేస్లో ఏం జరగచ్చు? ఈ రోజు ఈవినింగ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, అది కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. బంగారం ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక న్యూ అప్డేటెడ్ స్కీమ్ అయితే మాత్రం తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది మేబీ గోల్డ్ రిలేటెడ్గా ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం పాజిటివ్గా మారే ఛాన్స్ ఉంది. దాని గురించి క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వాటితో పాటు ఈవీ రిలేటెడ్ స్టాక్స్ పరంగా గవర్నమెంట్ ఒక అప్డేట్ తీసుకొచ్చింది. సేమ్ టైం పవర్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ కంపెనీస్కి ఒక నెగిటివ్ అప్డేట్ ఉంది. దానివల్ల చాలా స్టాక్స్ పడినాయి. హిటాచీ ఎనర్జీ 7% వరకు పడింది, దాని గురించి కూడా మాట్లాడాలి. అండ్ వాటితో పాటు హెచ్సిఎల్ టెక్ కంపెనీ 5% పెరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కంపెనీ 3% పడింది. సమ్ అదర్ కంపెనీస్ వచ్చేసరికి కొంచెం పాజిటివ్ మూమెంటం ఇచ్చినాయి, కొన్ని నెగిటివ్ మూమెంటం ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి. ఈ అన్ని అప్డేట్స్ కలిపి నేను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. అయితే మిమ్మల్ని అందరూ నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ పోస్ట్ మార్కెట్ వీడియో. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.39% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.34% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.16% నెగిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ న్యూట్రల్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.19% నెగిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.04% న్యూట్రల్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఈరోజు ఒక్కరోజు ఇండియా వీక్స్ అయితే మాత్రం 3.99% నెగిటివ్ సైడ్ డిక్లైన్ వచ్చింది. నిఫ్టీ ఓవరాల్గా డే ఎండ్కి చూసుకుంటే పాజిటివ్గానే క్లోజ్ అయినట్టు ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ డే ఆఫ్ చేంజ్ పరంగా మనం చూసుకుంటే మాత్రం మనకి బాగానే కనపడుతుంది. అయితే ఇప్పుడు రైట్ నో నిఫ్టీ ఇలా క్లోజ్ అయిందని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ టెక్నికల్ వ్యూ చూద్దాం, దాని తర్వాత గ్లోబల్ మార్కెట్స్ వ్యూ పరంగా కూడా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్లో మేజర్గా యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ ఈ మూడు కూడా లిటిల్ బిట్ డ్రాగ్ చేసినట్టు ఫైనాన్స్ సెక్టర్ నుంచి మనకు కనపడుతుంది. బజాజ్ ట్విన్స్ రెండు కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. బికాజ్ బజాజ్ ఫైనాన్స్ మార్నింగ్ బిజినెస్ అప్డేట్స్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ఇచ్చారు. దానివల్ల బజాజ్ ట్విన్స్కి ఇది బూస్టప్ అయితే మాత్రం అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ కొంచెం న్యూట్రల్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఆన్ ద అదర్ సైడ్ రిమైనింగ్ స్టాక్స్ చూస్తే ఎల్ఎన్టీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్ లాంటి కంపెనీస్ కొంచెం నెగిటివ్గా క్లోజ్ అయినాయి. కానీ 60-70% వెయిటేజ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వబట్టి నిఫ్టీలో వచ్చిన పాజిటివ్ మూమెంటంని మనం వచ్చేసరికి కన్సిడర్ చేయొచ్చు. అంటే ఏదైతే 0.4% మూమెంటం ఇచ్చిందో అదైనా కూడా కొంచెం మార్కెట్స్కి సపోర్ట్ ఇవ్వడానికి బుల్స్ మార్కెట్లో ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, లేదా సెల్లర్స్ షార్ట్ కవరింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారని క్లియర్గా మనకి కనపడుతుంది వెయిటేజ్ స్టాక్స్ బట్టి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ న్యూట్రల్ విత్ పాజిటివ్గా క్లోజ్ అయినా, న్యూట్రల్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయినా వెయిటేజ్ స్టాక్స్లో కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నా పర్వాలేదు. కానీ ఒక్క స్టాక్ మాత్రమే నెగిటివ్ సైడ్ వచ్చింది అని అనుకోండి, లేదా ఒక్క స్టాక్ మాత్రమే పాజిటివ్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అంటే ఆ ఒక్క స్టాకే కంప్లీట్ నిఫ్టీ మూడ్ని స్పాయిల్ చేస్తే మాత్రం మోస్ట్లీ నిఫ్టీలో ఏదైతే ఆ స్పాయిల్ చేసిన స్టాక్ వల్ల వచ్చిన ఫాల్ ఉందో అది సస్టైన్ అవ్వదండి. మోస్ట్లీ నెక్స్ట్ డేకి రికవరీ అయిపోతుంది. అందుకే ఫ్లాట్లో మూవ్ అయిన ప్రతిసారి మనం వెయిటేజ్ స్టాక్స్ని కొంచెం కాన్సన్ట్రేటెడ్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సెకండ్ వన్ వచ్చేసరికి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్. నిఫ్టీలో వచ్చిన మొమెంటమ్ని ట్రస్ట్ చేయొచ్చా లేదనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని చూసి కూడా మనం చెప్పొచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు కూడా కొంచెం మిక్సిడ్లో క్లోజ్ అయినట్టయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. థర్డ్ వన్ ఇండియా విక్స్. ఇండియా విక్స్ పరంగా విక్స్ అయితే మాత్రం ఈరోజు 3.99% నెగిటివ్ సైడ్ అయితే క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే 11.8 దగ్గర క్లోజ్ అయినట్టు మనకు కనపడుతుంది. ఇప్పటికీ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలోని విక్స్ 15 అబౌవ్ వెళ్ళకపోతే మాత్రం మార్కెట్స్ని పాజిటివ్ వ్యూలోనే నేనైతే చూస్తాను. కరెంట్లీ విక్స్ అయితే మాత్రం 11.7 దగ్గర ఉంది, విచ్ ఈస్ అండ్ కంప్లీట్లీ పాజిటివ్. అయితే వన్ థింగ్, రేంజ్ ఆఫ్ వాలటిలిటీ కూడా తగ్గిపోతుంది. వాట్ ఈస్ మీన్ బై రేంజ్ ఆఫ్ వాలటిలిటీ? సడన్గా ఒక 100-200 పాయింట్స్ పెరగడం, 200 పాయింట్స్ తగ్గడం అట్లా ఉండదు అనమాట. ఒక మైనర్ కైండ్ ఆఫ్ మొమెంటం అనేది కనపడుతుంది. నౌ
టెక్నికల్గా నిఫ్టీ 50లోని ఓన్లీ నిఫ్టీ చార్ట్ని బేస్ చేసుకొని మనం చూద్దాం. సో నిఫ్టీ చార్ట్ని బేస్ చేసుకొని చూస్తే ఈరోజు ఎందుకు నిఫ్టీ ఫాలో అయింది అన్న దాని గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ మార్కెట్ వచ్చేసరికి గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. దీన్ని ఒకసారి 1 డే టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేసి చూపిస్తాను నేను మీకు. ఎప్పుడైతే గ్యాప్ అప్ ఓపెన్ అయిందో గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకు ఒక ట్రేడింగ్ జోన్ అయితే మాత్రం ఉంది. 24,400 నుంచి 24,500 ఉంది. సో గ్యాప్ అప్ ఎప్పుడైనా కానీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఓపెన్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మూమెంటం అనేది మనకి కనపడుతుంది. అట్లాంటి కైండ్ ఆఫ్ సినారియోని నిఫ్టీ 50లో కూడా కనిపించింది. అయితే డే ఎండ్ వరకు మార్కెట్లో కన్సాలిడేట్ అవుతూ, అంటే డే మిడ్ వరకు కన్సాలిడేట్ అవుతూ డే హై దగ్గర సస్టైన్ అవడానికి ట్రై చేస్తుంది. మరి 12:10 నుంచి ఎందుకు సడన్గా ఫాల్ వచ్చింది అని అంటే, మనకి ఎప్పుడైనా కానీ లాంగ్ వీకెండ్ దగ్గర పడుతుంది అని అనుకోండి, మార్కెట్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కరెంట్లీ ఈ ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం చూడడానికి కారణం అదే. మనకి నెక్స్ట్ 2 days హాలిడే అయి ఉండడం వల్ల మోస్ట్లీ నిఫ్టీ 50 రిలేటెడ్గా ఈ హాలిడేస్ టైంలో ఎవరు కూడా బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ని క్యారీ చేయరు. అట్లాంటి సిచ్యువేషన్ ఇంకా వారు ఒకటి ఇంకా ఎండ్ అవ్వలేదు కదా, ఒక కొలిక్ రాలేదు, ట్రంప్ ఏ టైంలో ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటారో తెలియదు. ఇవన్నీ చేయడం వల్ల మోస్ట్లీ నిఫ్టీ 50లో అయితే మాత్రం మనకి సెకండ్ హాఫ్లో కరెక్షన్ వచ్చిందని నేను అనుకుంటున్నా. కరెక్షన్ సివియర్ కాదని మనం మాట్లాడుకోవడానికి కారణం ఏంటో తెలుసా? జస్ట్ హైయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోయి నిఫ్టీ 50కి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం అనుకున్నాం, ఏది విచ్ ఈజ్ ఇన్ 24,200. సో దాని అబౌవ్ మార్కెట్ సస్టైన్ అయితే మాత్రం మోస్ట్లీ 24,400 to 500కి హెడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. కరెంట్లీ నిఫ్టీకి 24,200 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. కరెంట్లీ ఏం జరిగింది, 24,200 రీటెస్ట్ చేయడానికి వచ్చిందే తప్ప దీని బిలో వచ్చి క్లోజ్ అయిపోలేదు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అబౌవ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయినప్పుడు డౌన్ సైడ్ వచ్చి కానీ అది ఫర్దర్గా బ్రేక్ అయితే అది ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అని అనుకోండి, దానికి టచ్ చేసి మేబీ బౌన్స్ బ్యాక్ అయినా మనం చూడగలుగుతాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీ 50 పరంగా అయితే మాత్రం 24,200 అబౌవ్ ఏదైతే ఇప్పుడు రైట్ నో నిఫ్టీ సస్టైన్ అవడానికి ట్రై చేస్తుందో మోస్ట్లీ దీని అబౌవ్ హోల్డ్ అయినంత వరకు పాజిటివ్గానే కనపడుతుంది. ఎంతవరకు వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ అప్ టు 24,500. ఫైనల్గా మళ్ళీ చెప్పాలంటే 24,200 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వడంత వరకు నిఫ్టీ 24,500ని టచ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా అయితే మాత్రం ఉంటాయి. ఇది ఫైనల్ కన్క్లూజన్. సడన్ ఫాల్ రావడానికి నెక్స్ట్ 2 days హాలిడే ఉండడం వల్లే ఫాల్ వచ్చింది. విక్స్ నార్మల్గానే ఉంది, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ నార్మల్గానే ఉన్నాయి, వెయిటేజ్ స్టాక్స్ కూడా నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మార్కెట్ ఫర్దర్ వ్యూ అయితే మాత్రం నాది ఇదే. నా ఈ ఫాల్ రావడానికి మనం టెక్నికల్గా మాట్లాడుకునేది ఏదైతుందో దీన్ని కొంచెం గ్లోబల్ మార్కెట్స్ని న్యూస్ అప్డేట్స్ని కూడా మనం కనెక్ట్ చేసామనుకోండి. గ్లోబల్ మార్కెట్స్ పరంగా మనం కనెక్ట్ చేసుకుంటే ఈరోజు ఈవినింగ్ యూఎస్ మార్కెట్స్ హాలిడే, యూఎస్ ఇండిపెండెన్స్ డే ఈరోజు. సో దానివల్ల యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం ఈరోజు హాలిడే. ఇండిపెండెన్స్ డేనే అనుకుంటున్నా, ఒకవేళ కాకపోతే ఇంకేదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు, బట్ మోస్ట్ ఇండిపెండెన్స్ డేనే. సో రీజన్ అయితే మాత్రం నార్మల్గా అయితే మాత్రం ఈరోజు యూఎస్ మార్కెట్స్ హాలిడే. యూఎస్ మార్కెట్స్ హాలిడే కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యూచర్స్ మోస్ట్లీ నైట్ క్లోజ్ అయిపోతాయి, 9 or 10కి క్లోజ్ అయిపోతాయి. యూజువల్గా 1:30, 2:30 వరకు ట్రేడ్ అవుతుంటాయి. బట్ క్లోజ్ అయిపోయినప్పుడు యూఎస్ మార్కెట్స్ నుంచి చాలా తక్కువ కన్ఫర్మేషన్ అనేది మనకి మండేకి ఉంటుంది. సో దీనివల్ల మండే మోస్ట్లీ ఫ్లాట్లో ఓపెన్ అవుతుంది. గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే మ్యూట్ కనిపిస్తున్నాయో, క్లోజ్ అవుతున్నాయో ఆ రోజు అగ్రెసివ్గా ఇండియన్ మార్కెట్స్లో మొమెంటం కనబడదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో దట్ ఈస్ అనదర్ రీజన్ ఈరోజు మన మార్కెట్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అవ్వడానికి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి వార్ పరంగా ఇటువంటి అప్డేట్స్ కూడా మనకి ఈ వీకెండ్స్లో వచ్చే ఇప్పటివరకు అయితే మాత్రం ఏవైతే వచ్చినాయో వాటికి ఈ వీకెండ్స్తో అయితే మాత్రం సంబంధం లేదు. మేబీ ఆ అప్డేట్స్ ఏవైనా కానీ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే మనం దాన్ని వెయిట్ చేసి అయితే మాత్రం చూడాలి. సేమ్ టైం వచ్చేసరికి ఈరోజు ఫ్రైడే పరంగా చూసుకుంటే ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకానమిక్ డేటా పాయింట్స్ ఏమైనా ఉన్నాయని అనుకుంటే జస్ట్ నార్మల్గా అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకేవి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మాత్రం లేదు. కానీ ఈరోజు ఈవినింగ్ వచ్చేసరికి ఫెడ్ మీటింగ్ ఉంది 9:30కి. అండ్ మోస్ట్లీ ఫెడ్ యొక్క స్పీచ్లో ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తారనేది చూడండి. ట్రంప్ గారిది కూడా స్పీచ్ ఉంది. ట్రంప్ ఈ వార్ రిలేటెడ్గా ఏవైనా కానీ డిస్కషన్స్ చేస్తారేమో చూడండి. ఈ వీకెండ్లో ఏవైనా అప్డేట్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా నేను సాటర్డే ఈవినింగ్ అనలైజ్ చేసి చెప్తాను కదా వీక్లీ అనాలిసిస్లో, అప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ ఉన్న అప్డేట్స్ ప్రకారంగా అయితే మాత్రం ఇది. గ్లోబల్ మార్కెట్స్ పరంగా యూఎస్ మార్కెట్స్ హాలిడే ఉండడం, ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి లాంగ్ గ్యాప్ లాంగ్ వీకెండ్ కూడా వస్తుందన్న రీజన్ తోటే మార్కెట్లో డిప్ అయితే మాత్రం వచ్చింది. ఇది మేజర్గా అప్డేట్స్ అయితే మాత్రం. నా బిట్ కాయిన్ పరంగా మాట్లాడుకుంటే యూఎస్ మార్కెట్స్ ఆబ్వియస్లీ క్లోజ్ అయింది అని అంటే బిట్ కాయిన్ పరంగా వచ్చేసరికి కొంచెం వాల్యూమ్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ రెండో పాయింట్ ఇంకోటి ఏంటంటే బిట్ కాయిన్ ఎస్టర్డే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అబౌవ్ అయితే మాత్రం క్లోజ్ అయినట్టు మనకి కనపడుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఏదైతే సపోర్ట్ లెవెల్
అబౌవ్ క్లోజ్ అయిందో ప్రీవియస్ డే మార్నింగ్ మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ బట్టి కూడా మనం పెట్టి చూసుకున్నాం, మీకు గుర్తుందనుకుంటా. మనం క్లియర్గా ఇక్కడ ఒక ట్రేడ్ కానీ తీసుకోగలిగితే దీని బిలో కానీ స్టాప్ లాస్ పెట్టుకుంటే టార్గెట్ అనేది ఆల్మోస్ట్ మనం 1:1 కానీ లేకపోతే 1:2 కానీ ప్లేస్ చేసుకోవచ్చు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ కాయిన్ అయితే మాత్రం స్లోగా నెక్స్ట్ అంటిల్ అండ్ అన్లెస్ 60,000 బ్రేక్ అవ్వకపోతే మాత్రం స్లోగా నెక్స్ట్ 65,500కి మనం మొమెంటం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్, ఈరోజు గోల్డ్ కొంచెం పాజిటివ్ సైడ్ మొమెంటం చూస్తున్నాం బికాజ్ క్రూడ్ లోవర్ సైడ్ హోల్డ్ అవుతుంది. ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్గా నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా రావడం అండ్ వాటితో పాటు యూఎస్కి వచ్చేసరికి నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటాతో పాటు వచ్చేసరికి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా రావడం, ఈ రెండు కొంచెం పాజిటివ్గా ఉండబట్టి గోల్డ్ కొంచెం బూస్టప్ అయితే మాత్రం అవుతుంది. మరి ఇన్ కమ్స్ టు సిల్వర్ 63.5 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. మేబీ దాన్ని రీటెస్ట్ చేసైనా ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఇక్కడే కన్సాలిడేషన్ అయ్యే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్గా అప్డేట్ అయితే మాత్రం ఇది, బిట్ కాయిన్ రిలేటెడ్గా అప్డేట్ అయితే మాత్రం అది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ఇప్పుడు యూజువల్గా ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్ హాలిడే, ఎంసీఎక్స్ కూడా 11:30 క్లోజ్ అయిపోతుంది. బట్ సాటర్డే సండే కూడా ఫ్యూ వాంట్ టు ట్రేడ్ లేదా సడన్గా ఏదైనా ఈవెంట్ వచ్చింది క్రాష్ అవుతుంది, సో మీకు మండే అనుకోండి అయితే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవుతుంది, హ్యూజ్ లాస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా కాకుండా 24/7 ఒకవేళ మార్కెట్ ట్రేడ్ అవుతున్నా ఒక స్టాప్ లాస్ పెట్టేసి అట్లాంటి సడన్ ప్యానిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సో మీ స్టాప్ లాస్ ట్రిగర్ అయిపోతే మీ లిమిటెడ్ లాస్తో ఎగ్జిట్ అయిపోతామని మీకు అనిపిస్తే మాత్రం నేను కింద డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. డెల్టా అకౌంట్ ఓపెన్ చేస్తే మేజర్గా ఉన్న బెనిఫిట్ 24/7 ట్రేడ్ చేయొచ్చు. సెకండ్ వన్ లెవరేజ్ ఉంటుంది, థర్డ్ వన్ మీకు ఎక్స్పైరీ ఉండదు. వీటి వల్ల వచ్చేసరికి మీకు ఎప్పుడైనా సడన్ రిస్క్స్ వస్తే వాటి నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మీకు ఎక్స్పైరీ ఉండదు కాబట్టి ఆ పొజిషన్ ఎన్ని డేస్ అయినా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఇది మేజర్గా ఉన్న బెనిఫిట్ అయితే మాత్రం. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే కింద లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 5 minutesలో యాక్టివేట్ అవుతుంది. వన్స్ అది యాక్టివేట్ అయిన తర్వాత మీరు ఎలా ట్రేడ్ చేయాలో మీకు తెలియకపోతే దాని కిందనే నేను యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూస్తే డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది సిల్వర్, గోల్డ్, బిట్ కాయిన్ రిలేటెడ్గా అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్, నేను మీకు చెప్తా అన్నాను కదా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది. సెంట్రల్ గవర్నమెంట్ ఇది 2015లో గోల్డ్ రిలేటెడ్గా ఒక స్కీమ్ ఉందండి. అదేంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనమాట. క్లియర్ కట్గా చెప్పేస్తాను మీకు అర్థమైనట్టు. యూజువల్గా మన దగ్గర గోల్డ్ ఉంది అనుకోండి, ఓకే, మనం ఏం చేస్తాం, బ్యాంక్లో వెళ్ళి తాకట్టు పెట్టుకుంటాం, అంతే కదా. బ్యాంక్లో వెళ్ళి తాకట్టు పెట్టుకుంటే బ్యాంకుకి మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి వచ్చింది. అలా కాకుండా 2015లోని బంగారపు పరంగా అంటే గోల్డ్ పరంగా మన ఇండియా ఎక్కువగా అవుట్ ఆఫ్ కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, గోల్డ్ని అవుట్ ఆఫ్ కంట్రీస్ దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడ జ్యువెలరీస్ కింద చేసి ఇక్కడ ఇండియాలో సేల్ చేస్తున్నాం, అంతే కదా. మన జ్యువెలరీ కంపెనీస్ చేసింది అదే కదా. మన ఇండియా దగ్గర గోల్డ్ కన్జంప్షన్ చాలా ఎక్కువ. మీ అందరికీ తెలుసు ఇండియన్ హౌస్ హోల్డ్స్ దగ్గర చాలా ఎక్కువ బంగారాన్ని ఉంటుంది. మన ఇండియాలో బంగారానికి ఎక్కువ విలువిస్తారు, ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎక్కువగా చేస్తారు. చాలామంది అది ధరించడానికి ఆనందపడుతుంటారు, ఉత్సాహపడుతుంటారు కూడా. మరి ప్రెజెంట్ రైట్ నౌ ఈ బంగారు డిమాండ్ ఇలా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇండియాలోని మనం ఫారిన్ గోల్డ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మనకు డిగ్గింగ్ చేయడానికి పెద్ద పెద్ద గోల్డ్ రిఫైనరీస్ లేవు, సేమ్ టైం గోల్డ్ ప్లేసెస్ కూడా ఎక్కడ లేవు. సో భూమిలో నుంచి తీసుకోవడానికి మనం బయట నుంచే తెచ్చుకోవాలి. బట్ దీనివల్ల ఏం జరుగుతుందంటే గోల్డ్ని కొనాలంటే డాలర్లోనే కొనాలి. ఇండియన్ రూపీని డాలర్లో రూపంలో కన్వర్ట్ చేస్తే రూపీ అనేది వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువగా మన రూపీని బయట చెల్లదు కాబట్టి డాలర్ కింద మార్చాలి. రూపీని డాలర్ కింద మార్చేటప్పుడు డాలర్ డిమాండ్ పెరుగుతుంది. 90 రూపాయలు ఉంది అనుకోండి, మనం ఎక్కువ కన్వర్ట్ చేస్తామంటే 95 అడుగుతాడు ఇండియన్ రూపీని. సో దీనివల్ల డాలర్ డిమాండ్ పెరుగుతుంది, ఇండియన్ రూపీ దిగజారిపోతుంటుంది. దీన్ని కంట్రోల్ చేయడం కోసమే ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015లో తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ఏంటంటే బ్యాంక్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి, ఆ బ్యాంక్స్లో మీరు గోల్డ్ ఇవ్వచ్చు. లైక్ లెట్స్ సే ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ డిపాజిట్ మీరు బ్యాంక్లో పెట్టారనుకోండి ఒక 5 సంవత్సరాలకి, ఓకే, 5 yearsకి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే ఏం జరుగుతుందండి, సో మీరు పెట్టిన అమౌంట్ పైన కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి 5 years తర్వాత ఇచ్చేస్తాడు. సేమ్ అలానే గోల్డ్ కూడా చాలా మంది దగ్గర ఇంట్లో వాడకుండా వదిలేసినవి ఉంటాయి, ఓకే, అలా యూజ్ చేయకుండా వదిలేసిన గోల్డ్ లాకర్లో పెట్టుకొని ఉంచుకుంటారు, బ్యాంక్లో దాస్తూ ఉంటారు. దాని బదులు మీరు ఆథరైజ్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కానీ మీరు గోల్డ్ని ఇచ్చేస్తే, ఓకే, మీరు గోల్డ్ని ఇచ్చేయాలి కంప్లీట్గా. సో ఇచ్చేస్తే ఒక 5 years 3 years లేకపోతే ఒక 2 yearsలో వాటికి లాకిన్ పీరియడ్స్ ఉంటాయి. ఆ లాకిన్ పీరియడ్ టైంలోనే మీరు ఇచ్చిన గోల్డ్ని వాళ్ళు బయట జ్యువెలర్స్కి ఇస్తారనమాట. వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకోవడం కంట్రోల్ చేయడం కోసం ఈ డెసిషన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ గోల్డ్ని వచ్చేసరికి ఏం చేస్తారనంటే వాళ్ళు వేరే జ్యువెలర్స్కో లేకపోతే వేరే ఎక్స్పోర్ట్ కంపెనీస్కో ఇస్తారు. ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ కూడా కొంత ఆదాయం పెంచుకుంటుంది అనమాట. మీకు కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఇస్తుంది. 3 years తర్వాత డిపెండ్స్ ఆన్ ద అగ్రిమెంట్, 3 years తర్వాత మీకు అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇచ్చేయమంటే ఇచ్చేస్తుంది. లేదా మీరు ఇచ్చిన గోల్డ్ ఏదైతుందో ఆ గోల్డ్ ఇచ్చేయమంటే అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 తులా ఇస్తే అప్పుడు కూడా మీకు 1 తులానే ఇస్తుంది అనమాట. ప్లస్ ఇంట్రెస్ట్ కూడా మీకు అమౌంట్ యాడ్ చేసి ఇస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది.
సింపుల్ చెప్పాలంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పరంగా అమౌంట్ ఎలా అయితే పెడతారో గోల్డ్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. అయితే వన్ థింగ్, జ్యువెలరీ అనేది మీరు ఇచ్చారనుకోండి 5 సంవత్సరాల తర్వాత అదే జ్యువెలరీ రాదు. 2015లోని రెస్పాన్స్ పెద్దగా రాకపోవడానికి కారణం అదే. ఇప్పుడు న్యూ అప్డేషన్తో వచ్చారు. న్యూ అప్డేషన్ ఏంటంటే ఓన్లీ బ్యాంక్స్కే కాదు కొన్ని జ్యువెలరీ షాప్స్కి కూడా మేము ఒకసారికి ఆథరైజేషన్ ఇస్తున్నాం, వాళ్ళ దగ్గరైనా మీరు జ్యువెలరీని డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పింది. దిస్ ద బెనిఫిట్. థర్డ్ వన్ అయితే మాత్రం మీరు జ్యువెలరీ ఇస్తే మీకు 5 సంవత్సరాల తర్వాత మీకు సేమ్ జ్యువెలరీ అయితే రాదు. ఎందుకంటే మీరు 22 క్యారెట్స్ గోల్డ్ ఇస్తారు. లైక్ మీరు చైన్ ఇచ్చాను అనుకోండి, 22 క్యారెట్స్ చైన్ ఇస్తాను నేను. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అది కరిగించుకొని ప్యూర్ గోల్డ్ కింద కన్వర్ట్ చేస్తారు. ప్యూర్ గోల్డ్ని బయట జ్యువెలరీ షాప్స్కి అమ్మేస్తారు. అమ్మి 5 సంవత్సరాల తర్వాత మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఎంతో కొంత వేసి ఇచ్చేస్తారు. సేమ్ లైక్ ఎఫ్డి. బట్ కాకపోతే మరి ఏంటి బెనిఫిట్ అని అంటే లాకర్లో పెట్టుకునే బదులు మీరు సెంట్రల్ గవర్నమెంట్కే ఇస్తే మీ గోల్డ్ మళ్ళీ మీకు తిరిగి ఇస్తారు విత్ ఇంట్రెస్ట్తో సహా. లాకర్లో అయితే మీకు వడ్డీ అనేది రాదు. గోల్డ్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది ఒక బిగ్ బెనిఫిటే. అయితే లాస్ట్ టైం 2015లో పెట్టినప్పుడు గవర్నమెంట్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఈసారి అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మన ఇండియా వాళ్ళే కానీ అలా చేస్తే 1250 టన్స్ గోల్డ్ సంవత్సరానికి వస్తుందంట. దానివల్ల వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 5,000 కోట్ల వరకు గవర్నమెంట్కి ఆదాయం పెంచే అవకాశాలు కూడా ఉంటాయని క్లియర్గా చెప్తున్నారు. 5,000 నుంచి 6,000 కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇండియన్ రూపీస్ స్ట్రెంథన్ అవుతుందని చెప్తున్నారు. ఈ స్కీమ్ రిలేటెడ్గా మీరు గవర్నమెంట్కి గోల్డ్ ఇచ్చి 5 సంవత్సరాల తర్వాత తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో ఈ న్యూస్ మీకు తెలీదా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఒకవేళ తెలియకపోతే ఈ స్కీమ్ ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద ఈవీ సైడ్, సో ఈవీ సైడ్ నుంచి ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన ఇండియన్ స్టేట్ ట్రాన్స్పోర్ట్స్ మీ అందరికీ తెలుసు కదా, స్టేట్ బస్సెస్ ఏపీఎస్ఆర్టీసీ, టీజేఆర్టీసీ, ఓఎస్ఆర్టీసీ లైక్ ఒడిస్సా ఇవన్నీ ఉంటాయి కదా. ఆర్టీసీ రిలేటెడ్గా మన ఇండియాలోని బస్సెస్ పర్సంటేజ్ అనేది 12% ఉంది. 88% ప్రైవేట్ బస్సెసే ఉన్నాయి. ప్రైవేట్ బస్సెస్ అందరూ కూడా డీజిల్ బస్సెస్ వాడతారు. డీజిల్ బస్సెస్ నుంచి ఈవీ బస్సెస్ కింద కన్వర్ట్ అవ్వమని గవర్నమెంట్ చాలాసార్లు చెప్తుంది. అయితే వాళ్ళందరూ కూడా ఒకవేళ ఈవీ బస్సెస్ కింద కన్వర్ట్ అయితే మాకు వెహికల్ని తయారు చేయడానికి ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల మేము ఈవీ సైడ్ వెళ్ళడానికి కొంచెం మేము ఆలోచిస్తున్నామని ఒక రెస్పాన్స్ అనేది ఇంతకు ముందే ఇచ్చారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొచ్చారు. 20,000 కోట్లు ఈవీ రిలేటెడ్గా మేము ప్రైవేట్ బస్సెస్కి ఒక ఇన్సెంటివ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎవరైనా కానీ ఈవీ బస్సెస్ని ప్రైవేట్ కంపెనీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాళ్ళకి మేము ఫైనాన్స్ పరంగా సబ్సిడీ అనేది ఇస్తాము. 20,000 కోట్లు బడ్జెట్ మీకోసమే పక్కన పెడుతున్నాము. ఇంకోటి ఏంటి అంటే మీకు ఛార్జింగ్ స్టేషన్స్ రిలేటెడ్గా ఆల్రెడీ ఎలానో సబ్సిడీ ఇస్తున్నాం. అండ్ ఒకటి ఫినాన్స్ పరంగా మీకు సబ్సిడీ అనేది ఇస్తాం. 2 డాక్యుమెంటేషన్ రిలేటెడ్గా అప్రూవల్స్ రిలేటెడ్గా చాలా ఫాస్ట్గా మేము అప్రూవ్ చేస్తాము. మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది, ఈవీలోకి ఎంటర్ అవ్వండి అని చెప్తున్నారు. దీనివల్ల ఒలట్రా గ్రీన్ టెక్, జేబీఎం ఆటో, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్, అశోక్ లేలాండ్ ఇలాంటి చాలా కంపెనీస్ ఈ బస్సెస్లో ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ వెహికల్ బస్సెస్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ బ్యాటరీ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఎక్సైడ్ ఎంట్రీస్, అమర్ రాజా బ్యాటరీస్, పవర్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ టాటా పవర్ కానీ అండ్ దాంతోపాటు వచ్చేసరికి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ లైక్ ఏబీబీ ఇండియా, హిటాచీ ఎనర్జీ ఇలాంటి కంపెనీస్ కూడా మోస్ట్లీ పాజిటివ్గా మారే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే ఈ స్టాక్స్ అన్నీ కూడా ఈ ఈవీ రిలేటెడ్ కొత్త పాలసీ రిలేటెడ్గా అయితే మాత్రం మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నౌ సమ్ అదర్ స్టాక్స్ గురించి మాట్లాడితే ఈరోజు BEL, HAL కంపెనీ పాజిటివ్ సైడ్ మూవ్ అయినాయి. ఈవెన్ డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ మస్గాన్ డాక్, షిప్ బిల్డ్ కానీ ఈ స్టాక్స్ అనే హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. దానికి రీజన్ ఏంటంటే DAC, డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు తొందరలోనే ఒక అప్రూవల్ తీసుకురాబోతున్నారు. ఆ అప్రూవల్ ఏంటంటే 1,00,000 కోట్లు బడ్జెట్ని అయితే మాత్రం ఆల్మోస్ట్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయబోతున్నారు డిఫెన్స్ రిలేటెడ్గా. ఫర్దర్గా ఈ 1,00,000 crores ఎవరు టెండర్ విన్ అవుతారో తెలీదు. బట్ ఈ 1,00,000 crore బడ్జెట్ అయితే మాత్రం ఫ్రెష్గా దీనికి అప్రూవల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఈ 1,00,000 crore మేజర్గా వాళ్ళు స్పెండ్ చేద్దామని అనుకుంటున్న ప్రపోజల్లో ఏంటంటే 100 లాంచెస్, 2,300 మిసైల్స్, 5 సిమ్యులేటర్స్ ఆల్రెడీ BDLకి అయితే మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వచ్చాయని చెప్తున్నారు. అప్రాక్సిమేట్లీ ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 2,600 కోట్లు. తర్వాత 600 హ్యామర్ ప్రెసిషన్ గైడెడ్ ఎయిర్ టు గ్రౌండ్ మ్యూనిషన్స్ కూడా వీళ్ళు ఇద్దామనుకుంటున్నారు. ఇది BEL వాళ్ళు తీసుకున్నారు 2,400 కోట్లు. సో అంటే సింపుల్గా ప్రపోజల్స్ అయితే మాత్రం ఈ 2 చెప్పారు. బట్ ఇంకా అప్రూవల్ అయిన తర్వాత ప్రపోజల్స్ ఇంకా ఎక్కువ పెడతాము, దాన్ని బట్టి బడ్జెట్ రిలేటెడ్గా టెండర్స్ వేస్తామని కూడా చెప్తున్నారు. సో మోస్ట్లీ చాలా డిఫెన్స్ కంపెనీస్కి బడ్జెట్ విన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రెవెన్యూ పెరుగుతాయి కాబట్టి ఈరోజు డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో మనం పాజిటివ్ మొమెంటం చూడగలిగాం. వేదాంత పవర్ డ్రాప్ అయింది, వేదాంత అల్యూమినియం మెటల్ డ్రాప్ అయింది, సో వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ డ్రాప్ అయింది, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ డ్రాప్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద వేదాంత కంపెనీస్ అన్ని కూడా డిక్లైన్ అయినాయి. ఆఫ్టర్ 55% ర్యాలీ వేదాంత ఐరన్ అండ్ స్టీల్ అయితే మాత్రం 5% ఈరోజు లోవర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. ఈ కంపెనీస్ రిలేటెడ్గా నేను అప్డేట్ చూస్తే ఈ కొత్తగా లిస్ట్ అయిన కంపెనీస్లో కంటిన్యూస్గా
ఫార్వర్డ్ పాజిటివ్ మొమెంటం రావడంతో ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయని చెప్తున్నారు. సో వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ పరంగా చూసుకున్నా కానీ, వాళ్ళ ఆపరేషన్ కాస్ట్ రిడ్యూస్ చేసుకున్న వే చూసుకున్నా కానీ, కంపెనీస్కి ఫర్దర్గా కమింగ్ క్వార్టర్ లిస్ట్లోని మోస్ట్లీ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్స్ పెంచుకునే ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయని కూడా కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీస్ చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వీళ్ళకి బిజినెస్ స్కోప్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు వస్తున్న ఫాల్ కూడా కేవలం వాల్యుయేషన్స్ రిలేటెడ్గా వస్తుందే తప్ప ఇంకే రీజన్ అయితే కాదని వీటి పరంగా అప్డేట్స్ అయితే మాత్రం ఇస్తున్నారు. కానీ నా పాయింట్, ఇవి కరెక్షన్ అయితే బెటర్, వాల్యుయేషన్స్లోకి వస్తాయి. లేదనుకుంటే మాత్రం ఈ స్టాక్ లాంగ్ వేలో కన్సాలిడేషన్లోకి వెళ్ళిపోయిన ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. అదాని ఎంటర్ప్రైజెస్ ఈరోజు ఒక స్టేజ్లో 6% పడింది, కానీ డే ఎండ్ అయ్యేసరికి 1% పాజిటివ్లో క్లోజ్ అయింది. అదాని ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్గా ఈరోజు ఒక బ్లాక్ డీల్ జరిగింది. సో ఆ బ్లాక్ డీల్ ఏంటంటే, కంపెనీ వాళ్ళు QIP ద్వారా, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా 2,883 రూపీస్ పర్ షేర్, అంటే 9.3%, థర్స్డే క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే 9.3% డిస్కౌంట్లోని వీళ్ళు 10,000 crores ఇనిషియేట్ చేశారు. సో అది ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ 10,000 నుంచి 15,000 కూడా అప్సైజ్ చేశామని కూడా చెప్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసేవి చాలా ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారని తెలుస్తుంది. బట్ కాకపోతే డిస్కౌంట్ ప్రైజ్కి సేల్ చేయబట్టి ఈ స్టాక్ ఫస్ట్ డౌన్ అయింది. కానీ బై చేసే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అని తెలియడంతో ఈ స్టాక్లో పాజిటివ్ మొమెంటం ఇమీడియట్గా చూడగలిగాం ఆ లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి. సీజీ పవర్ స్టాక్ ఈరోజు 6% డ్రాప్ అయింది. హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఈరోజు 7% వరకు డ్రాప్ వచ్చింది. ఈ స్టాక్స్లో డ్రాప్ రావడానికి కారణం ఏంటంటే, మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 2020లోని ఇండియా చైనా బార్డర్ ఇష్యూస్ అయినాయి కదా, అప్పటి నుంచి చైనా వాళ్ళకి ఇండియాలో మోస్ట్లీ బిజినెస్ స్కోప్ని అయితే మొత్తం తగ్గించేశారు. సో వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో మళ్ళీ ఇండియాలోని కొన్ని టెండర్స్ని విన్ చేసుకోవడం కోసం కొన్ని కంపెనీస్ని, సెలెక్టెడ్ కంపెనీస్ని వాళ్ళు అలౌ చేశారు. ఆ కంపెనీస్ని అలౌ చేసిన ఈ 4 కంపెనీస్ చూడండి: TBEA ఎనర్జీ, నంజింగ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ, న్యూ నార్త్ ఈస్ట్ ఎలక్ట్రిక్ ఇండియా అండ్ అలానే టాయ్కాయ్ ఎలక్ట్రిక్. ఈ 4 కంపెనీస్ కూడా ఇండియాలో ఉండి ఆపరేట్ చేస్తున్నాయి. ఈ 4 కంపెనీస్ ఇండియాలో ఉండి ఆపరేట్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కూడా గవర్నమెంట్ రిలేటెడ్గా పవర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా టెండర్స్ విన్ అవ్వడానికి వాళ్ళని కూడా టెండర్ వేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. 2 సంవత్సరాలే. ఈ 2 సంవత్సరాల్లో టెండర్స్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి కాంపిటీషన్ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు హిటాచీ ఎనర్జీ కంపెనీ కానీ, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ TD పవర్ కానీ, సమ్ అదర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్, ఈవెన్ స్మాల్ క్యాప్ రిలేటెడ్గా GE పవర్ ఇండియా, TD పవర్ సిస్టమ్, మిడ్ క్యాప్ రిలేటెడ్గా అయితే మాత్రం డెర్మెక్స్, BHEL, ఈ స్టాక్స్ అన్నీ కూడా డిక్లైన్ అయినాయి. కాంపిటేటివ్ కంపెనీస్ అది కూడా చైనా దగ్గర నుంచి వచ్చాయనంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా హై కెపాసిటీ, సేమ్ టైం వచ్చేసరికి హై ఆర్డర్ బుక్స్ మెయింటైన్ చేస్తున్న కంపెనీసే కాబట్టి కాంపిటేటివ్ కూడా చాలా టఫ్గానే ఇస్తారు. అందుకోసం ఈ స్టాక్స్ అన్నింటిలో డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. నా HCL టెక్ కంపెనీ ఈరోజు 5% పెరిగింది. లాస్ట్ 3 రోజుల నుంచి ఐటీ కంపెనీస్లో కొంచెం రికవరీ అనేది చూస్తున్నాం. అయితే ఈరోజు HCL టెక్లోనే సింగిల్గా 5% వరకు పెరిగింది. 2 రీజన్స్ ఉన్నాయి. నాస్డాక్లో కొంచెం పాజిటివ్ మొమెంటం రావడం ఐటీ స్టాక్స్కి బౌన్స్ బ్యాక్ అవుతాయి. 2 షార్ట్ టైంలోని రీసెంట్ డేస్లో బాగా హెవీ ఫాల్ అవ్వడం వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం హెల్ప్ అయింది. 3 HCL టెక్ కంపెనీకి అయితే మాత్రం $1.4 బిలియన్ యూరోపియన్ ఫర్మ్ దగ్గర నుంచి అయితే మాత్రం ఒక డీల్ అయింది. ఇది HCL టెక్ కంపెనీ కూడా పాజిటివ్. ఈ రీజన్స్ వల్ల మనం HCL టెక్ కంపెనీకి పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. పాలసీ బజార్ కంపెనీ ఈరోజు ఒక స్టేజ్లో 7 to 8% డ్రాప్ అయింది. పాలసీ బజార్ కంపెనీ రిలేటెడ్గా కంపెనీ యొక్క ప్రమోటర్ సింగపూర్ సావరెన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ ఒకటి ఉంది, టెమసెక్ హోల్డింగ్స్ అని. వాళ్ళైతే మాత్రం ప్రెసెంట్ రైట్ నౌ ఈ కంపెనీలో అప్రాక్సిమేట్లీ 2.6% స్టేక్ని అయితే మాత్రం సెల్ చేస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకి ఈ కంపెనీలో 6.47% స్టేక్ అయితే మాత్రం ఉంది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు 2.6% స్టేక్ని సెల్ చేస్తున్నారు కాబట్టి ఈక్విటీ వాల్యూలో 2.6% అంటే చాలా ఎక్కువ. సో దానివల్ల అది కూడా డిస్కౌంట్ ప్రైజ్కి సెల్ చేయబట్టి ఈరోజు ఈ స్టాక్ పడింది. అయితే బై చేసే వాళ్ళు ఇండియన్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అయితే మాత్రం మేబీ ఈ స్టాక్లో వచ్చే ఫాల్ అనేది మేబీ రికవరీ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈరోజు 3% పడింది. కారణం ఏంటంటే, బ్యాంక్ ఆఫ్ బరోడా అది చాలా రోజుల నుంచి NMC హోల్డింగ్ లిమిటెడ్ ఉండాలని NMC హెల్త్ కేర్ కంపెనీ, ఇది యాక్చువల్గా UAE రిలేటెడ్ కంపెనీ. ఈ కంపెనీస్ తోటి కోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఓకే, ఒక లిటిగేషన్ కేసు. ఈ కేసు ప్రెజెంట్ రైట్న వచ్చేసరికి విన్ అవ్వలేదు. వాళ్ళు విన్ అవ్వలేదు, వీళ్ళు విన్ అవ్వలేదు. కానీ కాంప్రమైజింగ్కి వచ్చి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, దాని యొక్క వాల్యూ అయితే మాత్రం $600 మిలియన్, అంటే 5,700 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. చాలామంది బ్రోకింగ్ ఏజెన్సీస్ అయితే మాత్రం దీనివల్ల ఈ కంపెనీస్కి మోస్ట్లీ రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. EPS కూడా తగ్గుతుందని కూడా చెప్తున్నారు. ఎర్నింగ్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని కూడా చెప్తున్నారు. దీనివల్ల ఒకేసారి ఎందుకంటే నాకు గొడవ ఉంది, నేను నీకు ఎందుకు కోర్టులో అలా ఎంతకాలం తిరుగుతాం, సో సరే సెటిల్ చేసుకుందాం అని చెప్పి నేను నీకు ఒక 5,700 కోట్లు డబ్బులు ఇచ్చేస్తా అన్న.
ఆబ్వియస్లీ డబ్బులు తప్పు చేసామని కాదు, కేసుని కంటిన్యూ చేయడం ఇష్టం లేక ఇచ్చేస్తామన్నారు. సో దీనివల్ల ఇప్పటికీ కూడా ఒక వీళ్ళ నెట్ ప్రాఫిట్ మీద కొంచెం ఇంపాక్ట్ పడుతుంది కదా, ఒకేసారి అంత బల్క్ అమౌంట్ ఇస్తానంటే. దానివల్లనే ఈ స్టాక్లో మనం నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే చూసాం. నెక్స్ట్ వన్ డీమార్ట్ కంపెనీ. ఈరోజు 4% వరకు డీమార్ట్ కంపెనీ నెగిటివ్ సైడ్ డ్రాప్ అయితే మాత్రం మనం చూసాం. బికాజ్ డీమార్ట్ కంపెనీ మీద ఫస్ట్ వన్ వీళ్ళు బిజినెస్ అప్డేట్ ఇచ్చారు, ఎక్స్పెక్టేషన్స్ క్రాస్ చేసి అయితే మాత్రం బీట్ చేసి రాలేదు. హెచ్ఎస్బిసి వాళ్ళు అందువల్ల రికమెండేషన్ రెడ్యూస్ చేస్తూ టార్గెట్ ప్రైస్ని 3,870కి తగ్గించేశారు. ఈవెన్ హెచ్ఎస్బిసి వాళ్ళు కాదు, గోల్డ్మ్యాన్ సాచ్ వాళ్ళు సెల్ రికమెండేషన్ ఇస్తూ 4,000కి తగ్గించారు. యూబీఎస్ వాళ్ళు మాత్రం అక్యూములేట్ రికమెండేషన్ ఇస్తూ 5,500కి పెంచారు. సిటీ వాళ్ళు కూడా సెల్ రికమెండేషన్ ఇస్తూ 3,650కి తగ్గించారు. వీళ్ళందరూ చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఫస్ట్ క్వార్టర్లీలోనే కంపెనీ పరంగా అయితే మాత్రం మార్జిన్ రిస్క్ ఉంటుందని ఆల్రెడీ వాళ్ళు తెలియజేయడం, దాంతోపాటు కంపెనీ వాల్యూషన్ పరంగా కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా అనిపించడంతో సెల్ టార్గెట్ ఇచ్చామని వీళ్ళు చెప్పారు. అందువల్ల ఈ స్టాక్లో 4% డిక్లైన్ అయితే చూసాం. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ఈరోజు 2% హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూసాం. దానికి రీజన్ ఈ కంపెనీ మీద సిటీ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 14,750కి ఇంక్రీజ్ చేశారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా కంపెనీకి కెపాసిటీని ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి పొటెన్షియల్ ఎక్కువగా ఉంది అని. అండ్ అంతేకాదు వీళ్ళు క్యాపెక్స్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నా ఆన్ గోయింగ్లో ఉంది ఎక్స్పెన్షన్ చేసుకోవడానికి. ఫైనాన్షియల్ ఇయర్ 28కి అయితే మాత్రం ఎక్స్పెన్షన్ మోస్ట్లీ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ కంపెనీ పరంగా అప్సైడ్ అయితే మాత్రం మోస్ట్లీ $150 per టన్కి అయితే మాత్రం వీళ్ళు పెంచుకునే ఛాన్స్ కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. అందువల్ల ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ మొమెంటం మనం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి న్యూస్ అప్డేట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye. See you all in the weekly analysis. Happy weekend everyone. Bye-bye.